ప్రియమైన సహోదరులారా, నా ప్రభు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన వారులారా, వయస్సు మీద పడుతున్న వాళ్ళు అంటారు, నాకు ఉద్యోగం రాదు, వివాహం కాదు అని, నా జీవితం ఇంతే అని నిరాశ. అనారోగ్యంతో బాధపడే వారికి నా జీవితంలో వెలుగే చూడనని నిరాశ. దీనస్థితిలో ఉన్న వారికి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేము అని నిరాశ. ఇలాగున మనిషి నిరాశ నిస్పృహల మధ్య భవిష్యత్తు మీద ఆశాభావం లేకుండా జీవిస్తున్నాడు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యోబు తన శరీరం అంతా నాశనం అయిపోయినా, ఆస్తి కోల్పోయినా తిరిగి యోబు ఆస్తిని పొందుకున్నాడు. పసిబిడ్డ శరీరమును దేవుడు తనకు అనుగ్రహించినాడు కదా. నా ఆస్తి అంతా నా దాసుని పిల్లలు అనుభవించాలి అనుకుని నిరాశ నిస్పృహలో ఉన్న అబ్రహామునకు లెక్కలేనంత ఆకాశపు నక్షత్రాల వలె సంతానాన్ని దేవుడిచ్చాడు కదా. 420 సంవత్సరాలు బానిస బ్రతికులో బ్రతికిన ఇజ్రాయేలుకు విముక్తి కలిగించి విశాలమైన మంచి దేశమునకు నడిపించాడు కదా. సో నీవు ఏ స్థితిలోనైనా ఉండవచ్చు, ఏ పరిస్థితిలోనైనా ఉండవచ్చు, దేవుడు ఈరోజు వాగ్దానం చేయించున్నాడు. ఇర్మియా 29:11 ఇలా ఉంది, మీకోసము నేను ఉద్దేశించిన ప్రణాళికలు నాకు తెలుసు, మీకు క్షేమము కలగాలని నా ఉద్దేశము, మీకు ఆశాభావముతో నిండిన భవిష్యత్తును కలిగిద్దామని నా ఆశయము అని వ్రాయబడి ఉంది. మాట తప్పని మన దేవుడు నిశ్చయముగా నీ పట్ల ఈ వాగ్దానమును నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.